రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఉగాది సంబరాలే, ఉగాది హడావుడే. ఎక్కడ చూసినా కూడా ఆలయాల్లో కానీ పంచాంగ శ్రవణ పట్టణాలకైతే అసలు ఆ సందడి అంతా ఇంత కాదు. సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అమ్మో మన ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఈ సంవత్సరం, రాజపూజ్యం బాగుందా, అవమానం ఎంతుందో, ఇలా ఎవరికి వాళ్ళు ఆ పంచాంగ శ్రవణంలో తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తిగా తిలకించారు. సామాన్యులతో పాటు ఇక రాజకీయ నాయకులదైతే చెప్పేదే ఉంది. 36 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మహా సంగ్రామం ఉంది. సో ఏమవుతుంది, మన భవిష్యత్తు బాగుంటుందా, నిజంగా రాజపూజ్యం ఉందా, ఆదాయం బాగుందా, లేదా ఖర్చు పెట్టేదంతా శూన్యమేనా, ఇలా ఎవరి టెన్షన్స్లో వాళ్ళు ఉన్నారు. ఇంత హడావిడిలో ఈ పంచాంగ శ్రవణాల్లో నిజంగా షడ్రుచులు అంటారు కదా, 6 రుచులు ఉంటాయి. ఈ 6 రుచుల్లో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం నిజంగా షడ్రుచుల్లోని ఒక రుచినైతే వాలంటీర్లకు రుచి చూపించారు. నిజంగా వాలంటీర్లకు అది తీపి కబుర్ లాంటిది. ఉన్న 5,000 ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలు డబల్ చేస్తాను అని చెప్పినటువంటి ఆ ప్రకటన ఏదైతే ఉందో, నిజంగా ఆ పంచాంగ శ్రవణం తర్వాత ఆయన చేసినటువంటి అనౌన్స్మెంట్ కానీ, అలాగే రాష్ట్రానికి ఎంపవర్మెంట్ చాలా ముఖ్యం, ఇలా నిన్న ఆయన ఇచ్చిన స్పీచ్ని చాలామంది ఆసక్తిగా గమనించారు, తిలకించారు. ఇచ్చిన ఈ తీపి కబురుతో అబ్బా ఇది కదా అసలైన ఉగాది, ఉగాది పచ్చడి లాంటి వార్త అని వాలంటీర్లు కూడా భావించారు. 5,000 నుంచి 10,000. నేను ఎందుకు ఇది తీపి కబురు అని ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే, ఈ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడి మామూలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి నిన్నటికి 5వ ఉగాది, ఆ వ్యవస్థ ఏర్పడి 4వ ఉగాది. అంటే 4వ ఉగాదిలో పాపం నిజంగా వాళ్ళు పంచాంగ శ్రవణం, నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఈ 4 ఉగాదుల్లో వాళ్ళు రాజపూజ్యం కన్నా అవమానాన్ని ఫేస్ చేశారు. ఆదాయం కన్నా కూడా వ్యయమే పాపం వాళ్ళకి ఎక్కువ. రాజపూజ్యం కన్నా జనరల్గా వ్యవస్థ ముఖ్యమంత్రి గారి పాలనలో బాగుండాలి అన్నా కూడా ఘోర అవమానమే. ఎందుకంటే వాళ్ళని వాడండి అయ్యా, వాడకం అంటే ఎలా ఉంటుంది, నా వాడకం చూశారుగా, ఇదిరా వాడకం అన్నంత విషయాన్ని ఆ స్థాయిలో వాళ్ళని వాడేశారు. పైగా వాడి అంతా నా సైన్యమే, మీరంతా నా వాళ్లే అని చెప్పి ఎలక్షన్ కమిషన్ దగ్గర, అలాగే పూర్తిగా కోర్టుల ముందు వాళ్ళని దోషులుగా చేసి నిలబెట్టేసి ఆఖరికి వాళ్ళని చేయాల్సిన పని నుంచి కూడా దూరం పెట్టే పరిస్థితి కూడా కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కల్పించి ఆ వ్యవస్థని ఆయన అవమానించారు. పైగా వాళ్ళ భుజం మీద పెట్టి తుపాకీని ప్రతిపక్షాలని కాల్చానన్నటువంటి పెన్షన్ల విషయంలో చేసినటువంటి హై డ్రామా, లేకపోతే అంతా ఓవర్ యాక్షన్, కళ్ళకు కట్టినట్టు మప్పులు విడిపోయినట్టు విడిపోయి అసలైన తత్వం విషయం ఇది అన్నది కూడా వాళ్ళకి అర్థమైంది. ఒక పక్కనేమో ఎమ్మెల్యేలు, మంత్రులు, క్యాడరు, వైసీపీకి సంబంధించిన సైన్యం ముఖ్యమంత్రి గారి అనధికారిక ఆదేశాల మేర వాళ్ళపై రాజీనామాల కత్తి, రాజీనామాల ఒత్తిడి. ఇంకొక పక్కన వాళ్ళని విధుల నుంచి దూరంగా ఉంచు, వాళ్ళ భుజంపై తుపాకీ పెట్టి ప్రతిపక్షాలని కాల్చి ఉసిగొల్పే ప్రయత్నం. ఇన్ని తతంగాల్లో అసలు ఏంట్రా రాజపూజ్యం కన్నా ఎంత అవమానిస్తున్నారు మమ్మల్ని, గౌరవ వేతనం కూడా మధ్యలో 8,000 పెంచుతానన్నారు, కానీ అలాంటిదేం లేదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 5 నుంచి 10,000 పెంచుతానని చెప్పినటువంటి అనౌన్స్మెంట్తో ఒక రకంగా జగన్ గారు అనుకో పూర్తి డైలమాలో పడింది. అసలు ఏంట్రా మనం ఏం చేయాలో అర్థం కాక. ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే, ఈ మధ్య జరుగుతున్నటువంటి మేమంతా సిద్ధం బస్ యాత్రలు, ఈ సభల్లో అసలు మరి అది తెలుసంటున్నారో తెలియకంటున్నారో, ముఖ్యమంత్రి మళ్ళీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం వాలంటీర్ల పునరుద్ధరణ ఫైల్ మీద పెడతానంటున్నారు. అసలు వాలంటీర్ల వ్యవస్థ ఎప్పుడు రద్దయిందబ్బా అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళని ఎలక్షన్ కమిషన్ విధుల నుంచి దూరంగా ఉండమనండి, పెన్షన్ల పంపిణీ ఇవి చేయొద్దని అన్నారు, అనధికారిక రాజీనామాలు చేయించేస్తున్నారు. మరి పునరుద్ధరణ అంటే అసలు వాళ్ళ ఉద్యోగాలు ఉన్నట్టా ఊడినట్టా అన్న విషయాన్ని సమాధానం ముఖ్యమంత్రి గారు అనుకో చెప్పటం లేదు. ఆన్సర్ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గవర్నమెంట్కి సంబంధించి సిఎస్ గారు సమాధానం లేదు. పైగా పునరుద్ధరణ నేను వచ్చి తొలి సంతకం చేస్తా అని అంటే, దాదాపుగా 2.5 లక్షల సైన్యం చేయాల్సినటువంటి రాజీనామాలు, అనధికారికంగా వస్తున్న ఒత్తిళ్లకు తలగ్గకుండా పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్న విధానమే ఒక రకంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి డైజెస్ట్ కావట్లేదు. అంటే వాళ్ళని అడ్డం పెట్టున్నటువంటి చేస్తున్నటువంటి రాజకీయం, వాళ్ళతో ఆడినటువంటి తొండాట, వాళ్ళని వాడిన వాడకం, యూజ్ అండ్ త్రో పూర్తి స్థాయిలో వాలంటీర్లకు అర్థమైందా?
చంద్రబాబు చేసినటువంటి ప్రకటనని జగన్ అండ్ కో డైజెస్ట్ చేసుకోవట్లేదా? వాలంటీర్లు అనవసరంగా మనం ఇలా చేస్తే ముఖ్యమంత్రి గారు మనల్ని వాడుకున్న దానివల్ల మన జీవితాలు బలైపోతాయనేది వాళ్ళకి అర్థమైందా? ఇంకా చెప్పాలి అంటే ఈ తతంగం అంతా జరుగుతూ ఉండగానే ఫేక్ ప్రచారాలకు కూడా అధికార పార్టీ జగన్ అండ్ కో తెరతీసింది. ఒక పక్కన ఇన్ని అంశాలు జరుగుతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సర్వేలు ఫెయిల్ అని వస్తున్నాయి, అధికారం చేపట్టడం సాధ్యం కాదని చెప్తున్నారు. ఇన్ని రకాల ఇబ్బందుల్లో సొంత సైన్యం మాట వినటం లేదు. రాజీనామాలు చేయమంటే 2.5 లక్షల్లో మొత్తం మీద ఒక 8 నుంచి 9 వేలు చేసుంటారేమో. అంటే 2,40,000 పైచిలకు సైన్యం ఆయన మాట వినటం లేదు. రాజీనామాలు చేయమన్న అంశం అనధికారికంగా ప్రకటన వాళ్ళు నమ్మటం లేదు. 10,000 ఎప్పుడైతే చంద్రబాబు ప్రకటన చేశారో అధికార పార్టీ డైజెస్ట్ చేసుకోవట్లేదు. దీంతో వాళ్ళకి తెలిసినటువంటి ఆ బ్రహ్మ విద్య ఏదైతే ఉందో ఫేక్ ప్రచారాలు. సో ప్రతిపక్షాల మీద ఫేక్ ప్రచారాలు. నిన్న కూడా మనం చూసాం బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు అన్నటువంటి కామెంట్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్స్ పెట్టి ఏబిఎన్ లోగోలతో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బ్రేకింగ్ ప్లేట్లతో ప్రచారానికి తెర తీశారు. అంటే ఎంత దిగజారిపోయారు అన్న విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటైతే తానేం చేసినా జనం నమ్మేస్తారులే అని అనుకునే రోజులు పోయాయా? పూర్తి స్థాయిలో ఇక మనం చేతులెత్తేసి కాడొదిలేసే ప్రక్రియకి ఆయనకు అర్థమవుతోందా? ఇక ఓటమి తప్పదని ముఖ్యమంత్రి గారు టీం అర్థమయ్యే